అడవేమిడికి దర్గా అమ్మిడికి సార్ దర్గా అమ్మిడికి ఫోన్ ఏడొస్తుందో వాళ్ళు 6 కూడా కుక్కను ఒక దాన్ని తీసుకున్నారు. ఆ కుక్కని అవి 2 కట్టుకుంది. ఆ కుక్కతో కూడా వచ్చేసి ఎలమంది పడుతుంది. అది జరిగింది. మామూలుగా కావాలి పోతాం. కుక్క బొమ్మ ఉన్నది కదా, పక్క అటు ఇటు పోయలేక కుక్కను తరుగుకొని వచ్చి ఎలమంది పడుతుంది. ముగ్గురు ఆ కటారి అంకయ్య, ఆ కావడి మునియ్య, ఎక్కడికి రాతనైతే మనకు తెలియదు. అది ముని అంటే తెలియదు. వాళ్ళు కానీ కావాలనే పోతున్నారు. కుక్కను కూడా తీసుకున్నారు. ఈ కుక్క అటు ఇటు పోవడంలో ఆ ఎలుగు దగ్గరికి వెళ్ళి ఈ 2 కట్టు మీద ఉంది ఎలమంది వచ్చుకోండి. వీళ్ళిద్దరికి చిన్న చిన్న దెబ్బలు, ఇద్దరికి మాత్రం బాగుంది. ఎంతమంది పోయారు? ముగ్గురు. మలాలం పండ మూడుకి పేరు మలాలం పండ కావటం. అంటే అక్కడ నుంచి ఇక్కడ చెరువు దాకా మేమే మోసుకొచ్చాము కర్ర కట్టుకొని. అక్కడ నుంచి ట్రాక్టర్ తీసుకొని వచ్చి బాట దాకా మామూలుగా మోసుకొచ్చాము. అక్కడ నుంచి ట్రాక్టర్ తర్వాత పాలింకోట చెరువు దగ్గర నుంచి అంబులెన్స్ 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు. ఎంగడికి నుంచి అయితే 12. యానా సెంటర్ దగ్గర నుంచి చెరువు కింద వెళ్ళిపోతుంది బాట. ఆ బాట నేరుగా పాలింకోట దర్గా నుంచి. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వెంకటగిరి గవర్నమెంట్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 2:50 ప్రాంతంలో కటారి అంకయ్య అనే వ్యక్తిని 108 అంబులెన్స్లో మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. కటారి అంకయ్య అనే వ్యక్తి పైన ఎలుగుబంటి దాడి చేసిందని అతను చెప్పారు. వారు ముగ్గురు వెదురు కట్టెల కోసం అడవిలోకి వెళ్ళగా ముగ్గురు పైన 2 ఎలుగుబంట్లు దాడి చేశాయని వాళ్ళు తెలిపారు. ఆయనకి కుడి తొడపైన, కుడి మోకాలు, కుడి భుజం పైన పెద్ద గాయాలు అయినాయి. మెరుగైన చికిత్స కోసం మనం తిరుపతికి రెఫర్ చేశాము. ఇక్కడ ట్రీట్మెంట్ అంతా అందించి జనరల్ సర్జన్ ఒపీనియన్ కోసం తిరుపతి రెఫర్ చేయడం జరిగింది. ఆయన మొక్కలపాడు నివాసి. పాలింకోట అడవిలో ఎలుగుబంటి దాడి చేయడం జరిగిందని వాళ్ళు చెప్పారు. పాలింకోట అడవిలో వెదురు కట్టెలు కొట్టడానికి వాళ్ళు వెళ్ళగా ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అటాక్ జరిగిందని వాళ్ళు చెప్పారు. ముగ్గురుపై దాడి జరిగింది. మన దగ్గరికి కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే వచ్చారు. ఇంకొక వ్యక్తి పేరు కావాడి మునయ్య అని వాళ్ళు చెప్పారు. ఇంకొక వ్యక్తి పేరు తెలియదు. వారికి బాగుందా? వారు మన దగ్గర రాలేదు. ఓన్లీ కటారి అంకయ్య అనే వ్యక్తి మాత్రమే మన హాస్పిటల్కి వచ్చారు.